పిండి పులిహార చేసుకోవడానికి 2 గ్లాసుల బియ్యపు నూకకి 100 గ్రాముల చింతపండు తీసుకుని శుభ్రంగా కడుక్కుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తగినంత అల్లం, ఓ 15 పచ్చిమిరపకాయలు తీసుకుని అల్లాన్ని శుభ్రంగా కడుక్కుని తొక్క తీసేసుకోవాలి. పచ్చిమిరపకాయల్ని పొడుగ్గా తరుక్కుని అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టుకుని 2 పావుల నూకకి 5 పావుల నీళ్లు పోసుకోవాలి. 1, 2, 3, 4, 5 ఇలా లెక్కగా పోసుకుంటే అండి కరెక్ట్గా వచ్చేస్తుంది. నూక ముద్దవదు, అలా అని బిరుసుగా రాదు. 2 పావుల నూకకి 5 పావుల నీళ్లు పోసుకున్నాం. ఇందులో కొంచెం పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. పిండి పులిహార కదా, పులిహారకి పసుపు ఎక్కువగా వేసుకోవాలి, పచ్చగా కనపడాలని. కొద్దిగా నూనె వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ నూక ఉడికేలోపు ఇందాకల చింతపండు నానపెట్టుకున్నాం కదా, ఆ నానపెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చింతపండు గుజ్జు నీళ్లు ఉడుకుతున్నాయి, ఇందులో నూక పోసుకోవాలి. నూక నెమ్మదిగా పోసుకుంటూ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్య సిమ్లో పెట్టుకోవాలి. నూక మెల్లిగా ఉడుకుతుంది. హైలో పెడితే అడుగున అట్ట కట్టేసి మాడిపోతుందన్నమాట. అందుకని సిమ్లో పెట్టే నెమ్మదిగా ఉడికించుకోవాలి. మూత కూడా పెట్టేసుకోవాలి. నూక ఉడికిపోయింది, నీళ్లు కరెక్ట్గా సరిపోయాయి. ఉండకట్టకుండా మరీ మెత్తగా కాకుండా విడివిడిగా కాకుండా సమానంగా వచ్చింది. అయిపోయిందండి. మూత పెట్టి పొయ్య కట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని మూకుడు పెట్టుకుని మూకుడు వేడెక్కిన తరువాత అందులో నువ్వుల నూనె వేసుకున్నామండి మేము. ఎందుకంటే పులిహారకి పోపు వేయించుకోవాలి కదా, అందుకని. నూనె వేడెక్కింది. ఇందులో చిన్న కప్పుతోటి 2 కప్పుల మినప్పప్పు, 2 కప్పుల శనగపప్పు, 1 కప్పు ఆవాలు, 1 కప్పు జీలకర్ర, కొన్ని మెంతులు, 8 ఎండుమిరపకాయలు. ఈ ఎండుమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తరువాత కొన్ని వేరుశనగ గుళ్ళు వేసుకుని ఈ పోపంతా బాగా వేగేటట్టు వేయించుకోవాలి. పోపు వేగింది. ఇందులో ఇందాకల తరుక్కున్న అల్లం పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. అల్లం పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తరువాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం వేగిన తరువాత ఇంగువ వేసుకుని పొయ్యి కట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పళ్ళానికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని ఈ ఉడికిన నూకంతా అందులోకి తీసుకోవాలి. నీళ్ళవి ఎక్కువ అవ్వలేదు, లెక్క ప్రకారం పోసుకుంటే అంతా అలా సరిపోతుంది. ఇప్పుడు ఈ వేగిన పోపంతా ఈ నూకలో కలిపేసుకుని ఈ నూకకి పోపంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పొయ్య వెలిగించుకుని మూకుడు పెట్టుకుని మూకుడు వేడెక్కిన తరువాత ఈ నూకకి ఎంత చింతపండు సరిపోతుందో అంత మాత్రమే చింతపండు మూకుట్లో వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని ఈ చింతపండు గుజ్జంతా దగ్గరగా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి. ఈ చింతపండు అంతా దగ్గరగా ఉడికిపోయింది. ఇప్పుడు పొయ్యి కట్టేసుకుని ఇందాకలా పోపు కలుపుకున్న నూక ఉంది కదా, అందులో ఈ ఉడికిన చింతపండు అంతా కలిపేసుకుని ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పిండి పులిహార కానీ అన్నం పులిహార కానీ పొద్దున్న కలిపేసుకుంటే రాత్రికి బాగా ఊరుతుందండి. అప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. ఈ పిండి పులిహార అయితే ఊరు ప్రయాణాలు పట్టుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, పిండి పులిహార రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.